ఈ ప్రెస్ మీట్‌కి అటెండ్ అవ్వడానికి గానీ, అన్నిట్లికి మెయిన్ కారణం ఏంటంటే, కొన్ని రోజుల క్రితం అంటే చాలా రోజుల నుంచి నాకు మన డైరెక్టర్ గారు మెసేజ్ పెడతా ఉన్నారు. "సార్ ఒకసారి ఈ సినిమా చాలా తీశాను చూడండి, చూడండి" అని ఇంచుమించు ఆల్మోస్ట్ 6 మంత్స్ పెట్టావు మెసేజెస్. పెడుతున్నారు. నేనేంటంటే ఎక్కడ నాకు టైం లేక నేను అట్లాగా చూస్తాను, చూస్తానని చెప్పి ఎదురుకెళ్తున్నాము. ఎదురుకెళ్తుంటే ఒకరోజు మధుశాలిని గారు మెసేజ్ పెట్టారు. "సార్ ఇట్లా నేను ఒక సినిమా చూసాను. చాలా బావుంది. ఒకసారి మీతో వచ్చి మాట్లాడాలి" అని చెప్పి. ఇద్దరు కలిసొచ్చారు. కలిసొచ్చి మాట్లాడినప్పుడు ఓకే. ఇంతమంది చెప్తున్నారంటే ఈ సినిమా డెఫినిట్‌గా బావుంటుంది. చూస్తానని చెప్పాను. తర్వాత మధుశాలిని గారు అడిగాను నేను, "మేడం మీరు ఎందుకు ఇట్లాగ మీరు చాలా కష్టపడి సంపాదించుకున్నారు కదా! ఏదన్నా మంచి వ్యాపారం చేసుకోకుండా మళ్ళీ ఆ డబ్బులు తీసుకొచ్చి సినిమాలో ఎందుకు పెడతాం? ఏదన్నా రియల్ ఎస్టేట్ లాంటిది ఏదన్నా చూడకపోయారా మీకు? కొంచెం అది సపోర్టింగ్‌గా ఉంటుంది కదా! సినిమాలో ఆల్రెడీ మీకు తెలిసిందే కదా!" అంటే, "లేదు సార్ నాకు సినిమా చూసాను. చాలా నచ్చింది. సో, వాట్ ఎవర్ ఐ హావ్ లిటిల్ మనీ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ మనీ" అని చెప్పారు. నిజంగా ఏంటంటే, ఒక సినిమాలో సంపాదించి మళ్ళీ సినిమాలోనే ఆ డబ్బులను పెడతాం అనేది నిజంగా చాలా మంచి గెస్చర్ అది. తనకు సినిమా నచ్చి ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి, ఆ రోజు నాకు అనిపించింది నిజంగా డెఫినిట్‌గా ఈ టీమ్‌కి సపోర్ట్ చేయాలి అని చెప్పి. తర్వాత సినిమా చూసాను. సినిమా చూసినప్పుడు ఏందంటే, చాలా హానెస్ట్ సినిమా. చాలా అది కూడా ఏంటంటే, హానెస్ట్ అంటే ఇదేదో చాలా సీరియస్‌గా చాలా ఆహ్, క ఇది చాలా డెప్త్‌గా అట్లా చెప్పింది కాదు. చాలా లైటర్ వేలో చాలా నీట్‌గా చెప్పుకుంటూ ఎళ్ళాడు డైరెక్టర్. నిజంగా మంచి స్క్రీన్ ప్లేతో చాలా మంచి స్క్రీన్ ప్లేతో చెప్పాడు. నాకు బాగా నచ్చిందేంటంటే, ఆ పంట పొలాలతో ఒక ప్రేమ కథని చెప్పుకుంటూ ఎళ్ళావు గదా! అది మాత్రం నాకు చాలా నచ్చింది. అంటే ఒక కలుపు తీయాలి, అంటే ప్రేమలో ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ తీయాలి, లేదంటే నీరు పొయ్యాలంటే అమ్మాయి ఎనకాల పడాలి. ఇయన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లేతో చాలా రాసాడు. నిజంగా అయన్నీ కూడా చాలా బావున్నాయి. అండ్ ఎస్పెషల్లీ నాకు నచ్చి ఈ సినిమా ఇరగ్గొట్టేసింది అంటే మాత్రం ఈ అమ్మాయి. ఆ అమ్మాయి మామూలుగా అయితే మాత్రం ఇరగ్గొట్టలేదు. 100% సినిమా కంప్లీట్ అయ్యి బయటకొచ్చినప్పుడు మాత్రం ఈ అమ్మాయి మాత్రం గుర్తుండిపోతుంది. ఈరోజు నేను చెప్తున్నా ఇది మాత్రం రాసుకోండి. బయటకొచ్చాక మాత్రం డెఫినిట్‌గా అమ్మాయి మాత్రం భలే చేసిందనేది మాత్రం చాలా వస్తది. ఫస్ట్ టైమ్ ఫస్ట్ ఫిల్మ్ గదా! ఫస్ట్ ఫిల్మ్. అసలు వీళ్ళిద్దరూ కూడా చాలా చాలా క్యూట్‌గా అనిపించారు సినిమాలో చేస్తున్నంత సేపు అయితే మాత్రం. చాలా న్యాచురల్‌గా, చాలా క్యూట్‌గా ఒక మంచి పేరు ఈ మధ్యలో చూసిన పేర్స్‌లో చాలా మంచి పేరు వీళ్ళిద్దరిది కూడా. చాలా చేశారు. అండ్ ఫస్ట్ టైమ్ అయినా కూడా నేను అడిగాను తనేమైనా ట్రైనింగ్ తీసుకున్నాడంటే పూణే ఇన్‌స్టిట్యూట్‌లో ఎక్కడో మీరు ట్రైన్ అయ్యారని చెప్పారు. ద ఈజ్ గాని ఇయన్నీ కూడా చాలా చేశారు. ఈ టీమ్ అందరికీ కూడా నేను ఇక్కడికొచ్చి సపోర్ట్ చేయడానికి లేదా నేనున్నాను మీకు థియేటర్‌లో రిలీజ్ చేస్తాను ఈ సినిమాని. డోంట్ వరీ మీరు ముందు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అయన్నీ కూడా చేయండి అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే మంచి సినిమా. ఆ కథలో కొత్తదనం తను ఎంకరేజ్ చేస్తారని ఉండింది నాకు. చాలా సార్లు ట్రై చేశాను గానీ అవ్వలేదు. బట్ లక్కీగా ఆ ప్రాసెస్‌లో మధు గారొచ్చారు. తర్వాత బన్నివాస్ గారికి ఆ సినిమా చూపించగలిగాము. ఈరోజు 'కన్యాకుమారి' సినిమా ఇక్కడ ఆగస్ట్ 27థ్ రిలీజ్‌కుంది అనంటే బన్నివాస్ గారి సపోర్ట్ వల్ల మేమిక్కడ రిలీజ్‌కి రాగలిగాం. ఆహ్, చిన్న సినిమా నమ్మి, కంటెంట్‌ని నమ్మి తీసాము. కానీ అది థియేటర్స్‌కి తేడానికి గానీ, ప్రజల ముందుకు పెట్టడానికి గానీ, ఆ ఎక్స్‌పర్టైజ్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, దానికోసం ఎదురు చూసిన రోజులున్నాయి. అట్ లాస్ట్ ఇప్పుడు మాకు తెలిసి ఏంటంటే మా సినిమాతో బన్నివాస్ గారి సినిమా చూసి బావుందన్నారంటే ఆ క్రెడిబిలిటీ ఎక్కువుంటది. దాంతో పాటు కంటెంట్ కూడా చూస్తారు ట్రైలర్, టీజర్. సో, ఆబ్వియస్‌గా ఆడియన్సు ఆహ్, ఈ ఒక కైండ్ ఆఫ్ కొత్త సినిమా, చిన్న సినిమా, ఫ్రెష్ కంటెంట్ ఉంటుంది. దాన్ని చూడాలి, ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఒకటండి నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కమర్షియల్‌గా చేయాలనుకుంటాను. లైక్ చేసేది మాత్రం ఎక్కువ ఏంటంటే ఒక డెప్త్, ఒక మంచి కథ ఉన్న సినిమాలను ఎక్కువ పర్సనల్‌గా లైక్ చేస్తాను. అయ్యయితే ప్రొడ్యూస్ చేయను. ఎందుకంటే బికాస్ అయి కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వవు కాబట్టి. బట్ ఈ సినిమా నాకు ఎందుకు నచ్చిందంటే ఎస్పెషల్లీ జనరల్‌గా ఏంటంటే ఒక హానెస్ట్‌గా కథ చెప్పేటప్పుడు చాలా ఏంటంటే నిజంగానే చాలా హానెస్ట్‌గా ఎళ్ళిపోతారు. దీంట్లో అట్లా కాకుండా చాలా లైటర్ వేలో ఒక ఆడియన్స్ కూర్చున్నప్పుడు బోర్ కొట్టకుండా ఆ చిన్న పెదవి మీద ఒక స్మైల్ అలా వెళ్తూ ఒక సినిమాని నీట్‌గా ఫినిష్ చేశారు లవ్ స్టోరీని. అది నాకు బాగా నచ్చింది. అంటే మనం ఇప్పుడు ఒక పల్లెటూరులో కథ చెప్తున్నాం కదా అని చెప్పి మరీ హానెస్ట్‌గా ఎళ్ళిపోకుండా, ఆ కమర్షియాలిటీ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఒక చిన్న రియాలిటీకి, కమర్షియాలిటీకి మధ్యలో మంచి బ్యాలెన్స్ తీసుకుంటూ చేశారు. అది చాలా నచ్చింది నాకు. అంటే ఈ సినిమా రేపొద్దున థియేటర్‌లో ఎంత చేసేస్తది, ఏంటి అన్నిట్లికన్నా కూడా ఒక మంచి సినిమా అయితే మాత్రం డెఫినిట్‌గా ఇది చూసినోళ్ళు ఎవరు అయినా సరే దీన్ని చాలా మంచి సినిమా అనే చెప్తారు. మీ సైడ్ నుంచి సినిమాలంటే 'ఆయ్' కావచ్చు, 'మిత్రమండలి' కావచ్చు, ఏదో ఒక
గుజరాతీ సినిమా కూడా నచ్చి తీసుకుంటున్నారని తెలిసింది. Yeah. అంటే స్టేజింగ్ ఆఫ్ ఫిల్మ్స్‌లో ఒక స్టేజ్ కనిపిస్తుంది, మిడ్ స్టేజ్ కనిపిస్తుంది, హై స్టేజ్ కనిపిస్తుంది. దీన్ని మెయింటైన్ చేయటం అనేది చాలా హెల్తీ అనిపిస్తుంది సార్ ఇండస్ట్రీకి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్‌లే చేస్తామని కాకుండా మీరు దాన్ని మెయింటైన్ చేస్తున్నందుకు అంటే వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఈజ్ ఇప్పుడు ఇండియాలో ఎక్కడ మంచి సినిమా ఉన్నా కూడా నాకున్న క్రెడిబిలిటీకి కానీ లేదా నాకున్న పరిచయాలకు కానీ బిఫోర్ రిలీజ్ నేను చూడగలను. అంటే నేను చేస్తాను అంటే నాకు బిఫోర్ రిలీజ్ చూపిస్తారు. నాకు ఒకటే ఏంటంటే ఇన్ని సినిమాలని తీసుకురావడానికి తెలుగులో ఎక్కడెక్కడ మంచి సినిమా జరుగుతుందని ఏరుకుని మరీ తీసుకురావడానికి ఒకటే మెయిన్ కారణం ఏంటంటే థియేటర్స్ని బతికించాలి. ఫస్ట్ నా ఐడియాలజీ ఆఫ్ బ్రింగింగ్ ద గుడ్ ఫిలిమ్స్ టు ద తెలుగు ఈస్ దట్ ఈస్ ద ఫస్ట్ నా లోపల ఉన్న ఇది. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూస్తుంటే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా 2 years కోట్ వస్తుంది. సరే దానికి 100 రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఈ లోపు థియేటర్స్ని బతికించడానికి ఏంటంటే ఇట్లాంటి మంచి సినిమాలు మన ఇప్పుడు అరవింద్ గారు తీసుకొచ్చారు నరసింహ కానీ ఇప్పుడు ఇట్లాంటి కన్యాకుమారి అంటే ఎంత చేస్తుందని కాదు కానీ అట్లీస్ట్ థియేటర్స్ సర్వే అవ్వడానికి మన వైపు నుంచి ఎంతో కొంత కోఆపరేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఐఎమ్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. ఇండస్ట్రీలో హీరోయిన్ల సంపాదనే మా అందరికీ మా అయితే చాలా తక్కువ మంది తప్ప అంతంత మాత్రంగా ఉంటుంది. బనివాస్ గారు చెప్పినట్టు ఏ రియల్ ఎస్టేట్లోనే పెట్టకుండా తీసుకెళ్ళి ఇందులో డబ్బులు పెట్టడంలో ఏంటి మీ అంత నమ్మకమా? ఈ ఫిలింలో అయితే నిజంగా అంత నమ్మకం ఉందండి. ఇప్పటి వరకు ఎన్నో ఫిల్మ్స్ మనం అటాచ్ అవుతాం, వాట్ ఎవర్ కెపాసిటీ యాక్టర్ అనుకోండి లేకపోతే ఏదైనా. ఫస్ట్ టైం ఈ మూవీ చూసినప్పుడు నేను దీన్ని ప్రమోట్ చేయాలి అని ఎప్పుడైతే ఆ కాన్వర్జేషన్ జరిగిందో ఇంతకంటే బ్యూటిఫుల్ ఫిలింతో ఐ కెనాట్ స్టార్ట్ మై జర్నీ అని అనిపించింది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ సృజన్ గారి ప్యాషన్, ఆయన డెడికేషన్, 1 year వాళ్ళు ఆయన టీం మొత్తం అంతా ఎంతైతే కష్టపడ్డారో ఆ జర్నీ అంతా నేను విన్న తర్వాత ఐ రియలైజ్డ్ అండి, ఎంతో కష్టపడి ఆయన పుష్పక విమానం చాలా పేరు వచ్చింది ఆయనకి. దాని తర్వాత ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఆయన పిక్ చేసుకున్నారు, ఆయన చేస్తున్నారు, ఆయన ఫ్రెండ్స్ అందరూ కలిపి దీన్ని ఫండ్ చేశారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఈ మాత్రం కూడా నేను చేయకపోతే ఇండస్ట్రీలో ఉండి వేస్ట్ అనిపించింది. ఇంత బ్యూటిఫుల్ ఫిలింతో నేను అసోసియేట్ అవ్వడం అండ్ అలాగే బన్నీవాస్ గారు అంత కాన్ఫిడెన్స్ని ఇవ్వడం, మేమిద్దరం ఏదో బ్లైండ్గా మాకు నచ్చింది కాబట్టి సినిమా బాగుంది రిలీజ్ చేసి అలా కాకుండా నిజంగా కూడా ఆయన అప్రిసియేషన్ కూడా రావడం, ఆయన సపోర్ట్ చేయడం, ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ మూవ్ ఎట్ ద రైట్ టైం అండి. నిన్న రేవంత్ రెడ్డి గారితో ఒక మీటింగ్ జరిగింది. దాని గురించి ఏమైనా చెప్తారా? ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ ఒక కొలుక్కు వచ్చినట్టు అనిపిస్తుందా? అంటే నేను లేనండి, లాస్ట్ 2 days నుంచి ఇక్కడ లేను. ఈరోజు మార్నింగ్ వచ్చాను. నాకు అంటే ఇన్ఫర్మేషన్ బాపీ కానీ వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఏదో 2-3 సమస్యలు తేలలేదు, బట్ దానికి చర్చలు జరుగుతూ ఉంటాయి. అది ఏదైనా ఉన్నా కూడా గవర్నమెంట్ లేబర్ కమిషన్ వైపు నుంచి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సాల్వ్ చేద్దాము. బట్ ఫస్ట్ అయితే మాత్రం స్ట్రైక్ కాకుండా ఇమీడియట్లీ వర్క్లోకి వెళ్ళండి. అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇటు ప్రొడ్యూసర్స్ కానీ అటు వర్కర్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి 2-3 విషయాలు ఏదన్నా కూడా వీల్ టేక్ కేర్ అనేది వాళ్ళు భరోసా ఇచ్చి ఇద్దరికి కూడా పంపించినట్టు తెలిసింది. దానివల్ల ఇప్పుడు రిజమ్ ఆల్మోస్ట్ షూటింగ్స్ అన్ని మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. వాస్ గారు, మీరు లాస్ట్ చాలా ఇయర్స్గా చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్నీ చూశారు, అన్నీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ఏమైపోయినాయి అంటే ప్రమోషన్స్ చేస్తున్నారు, బట్ సినిమా రిలీజ్ ముందు కొంచెం జనాల్లోకి తీసుకెళ్లే విధంగా ఉంటున్నాయి. అంటే చాలామంది అనిపించేది ఏంటంటే టాక్ వచ్చే వరకు చూడాలన్నట్టుగానే అయిపోయింది. ఆ టాక్ ఏమవుతుందంటే చిన్న సినిమాలు ఆబ్వియస్లీ ఒక స్టార్ పవర్ అనేది కొంచెం లేకపోవడం వల్ల అది ఆబ్వియస్లీ టైం తీసుకుంటుంది. టైం తీసుకునే లోపల ఇంకో పెద్ద సినిమా వచ్చి మీద పడుతుంది. ఏదన్నా చిన్న సినిమాలు డిఫరెంట్గా చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఉన్న ట్రెండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు బిజీ అయిపోయారు. వాళ్ళు ఇన్స్టాతో కానీ లేదంటే వాళ్ళకున్న సోషల్ మీడియా కానీ వాళ్ళకున్నప్పుడు యాక్టివిటీస్లో జనాలందరూ కూడా చాలా బిజీ ఉన్నారు. ఇదివరకు ఏంటంటే ఒక సినిమా తీస్తే చాలామంది వచ్చి సినిమా తీస్తే ఒక మంచి పేరు వస్తుంది, లేదా ప్రొడ్యూసర్గా నేను బయటకు తెలుస్తాను అని చెప్పి చాలామంది వచ్చి ఇక్కడ సినిమాలు తీసి వేరే వ్యాపారాల్లో సంపాదించుకునేవారు. ఇప్పుడు మేము సినిమా తీస్తే జనాల దగ్గరికి వెళ్ళి బాబు మేము సినిమా తీసామని చెప్పుకునే స్టేజ్ ఇప్పుడు ప్రజెంట్. ఇది ఎంతమంది ఏదనుకున్నా కూడా హానెస్ట్గా అయితే ఇదే విషయం. ఇప్పుడు చిన్న సినిమాల విషయంకి వచ్చినప్పటికీ సినిమా ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే బాగున్నా కూడా పీపుల్ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటీటీలో చూద్దాం అనుకుంటారు. ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే ఫస్ట్ షోకి జనాలు కదలట్లేదు.
మంచి కొంచెం మిడ్ రేంజ్ అబవ్ మిడ్ రేంజ్ అయితే ఫస్ట్ షోకి వస్తున్నారు. చిన్న సినిమా చాలా బాగుందంటే సాటర్డే నైట్ నుంచి ఫుల్ అవడం మొదలెడుతుంది. ఫుల్ అంటే 60-70% రావడం మొదలెడుతుంది. సో ఈరోజు చిన్న సినిమా ఏది బాగున్నా సరే థియేటర్స్లో మాత్రం ఇట్స్ ఎ వెరీ లిమిటెడ్ రెవెన్యూ ఓన్లీ. ఎవరన్నా మీకు సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంది రండి పెట్టుబడులు పెట్టండి అంటే మాత్రం అది నమ్మద్దు. చిన్న సినిమాలు అయితే మాత్రం బాగున్నా కూడా ఇక్కడ ఎవరికి వర్కౌట్ అవ్వట్లేదు. ఒకటి ఏంటంటే సాటిస్ఫాక్షన్ గురించి తీయడమే తప్పితే చిన్న సినిమాల్లో అయితే డబుల్ వర్కౌట్ అయిన సందర్భాలు సంవత్సరంలో 2-3 మించి ఉండవు. అండ్ ఇంకో క్వశ్చన్ అండి, ఎక్కువ ఈ మధ్యన ముంబైలో ఉంటున్నారు ఆబ్వియస్లీ బన్నీ గారి షూటింగ్ కోసం. మొన్నటి వరకు స్ట్రైక్ జరిగింది. ఈ సర్ప్రైజ్ ఏంటంటే ముంబైలో జరుగుతున్న షూట్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారని అంటున్నారు. అవును, మీరు సినిమా గురించి చెప్పక్కర్లేదులే కానీ అక్కడ కండిషన్స్ ఏంటో చెప్పండి. అండి ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండియాలో ఎక్కడ జరుగుతున్నా కూడా ఆపాలి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఒక కోఆర్డినేషన్ ఉంటుంది మొత్తం అసోసియేషన్స్ అన్నిటికీ కూడా. ఆ విధంగా ఆ సినిమాను కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ ఇబ్బంది పడ్డాము. బట్ ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే దట్ ఈస్ ఎ స్పెషల్ కేసు. బికాజ్ ఎందుకంటే పర్ డే చాలా కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న సినిమా అది. అండ్ లాట్ ఆఫ్ ఫారెన్ టెక్నీషియన్స్ అందరూ వచ్చి ఇండియాలో ఉండి చేస్తున్న సినిమా. అప్పుడు వాళ్ళందరినీ ఖాళీగా అన్ని రోజులు కూర్చోబెట్టాలి. ఎందుకంటే కాంట్రాక్ట్స్లో ఎట్లా ఉంటుందంటే మేము ఇచ్చిన పని చేసినా పని చేయకపోయినా కూడా పే చేయాలి వాళ్ళకి. ఓకే, సో అట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడ్డాం బాగా. అది ఓకే, స్టార్ట్ అయిందండి, మళ్ళీ రెజ్యూమ్ అయిందా? మళ్ళీ రెజ్యూమ్ అయిందండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. వాసు గారు, ఈ నెల కన్యాకుమారి రిలీజ్ చేస్తున్నారు మీరు. నెక్స్ట్ మంత్ ఏమో ఫస్ట్ వీక్లో లిటిల్ హార్ట్స్ రిలీజ్ చేస్తున్నారు. సో మీ నుంచి మీరు ఇందాక అన్నారు థియేటర్స్ ఫీడింగ్ కోసం ట్రై చేస్తున్నాను నేను థియేటర్స్కి ఇవ్వాలని. సో చిన్న కాన్సెప్ట్ సినిమాలు ఇలాంటి సినిమాలు ఇంకా ఫర్దర్గా రిలీజ్ చేస్తారా? డెఫినెట్గా అండి. నిజంగా నాకు మంచి సినిమా నాకు నచ్చి మంచి కాన్సెప్ట్ ఉంటే అది చిన్న సినిమా అయితే మాత్రం నేనైతే డెఫినెట్గా మొహమాటం లేకుండా నేను ఎంకరేజ్ చేస్తాను దాన్ని. అంటే రోజు మీకు వచ్చి ప్రెస్ మీట్లో నేను బోర్ కొట్టినా కూడా నేను ఎంకరేజ్ చేస్తాను చిన్న సినిమా బాగుంటే మాత్రం. సో ఇప్పటిదాకా బన్నీవాస్ గారు మొత్తం ఇండస్ట్రీ ఏంటి ఇన్సైట్స్ అనేది మొత్తం చాలా డీప్గా చెప్పుకుంటూ వచ్చారు కదా. సో ఇప్పుడు ఈ ఆయన చెప్పిన ఇన్సైట్స్ ప్రకారం మీకు వచ్చిన క్లారిటీ ఏంటి? ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఎలా చిన్న సినిమాలు ఆడడం అనేది ఈ టైంలో ఎంత టఫ్ ఉందో, సబ్జెక్ట్స్ అంత ఇంట్రెస్టింగ్గా పిక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ ఆఫ్ కోర్స్ యాక్టర్స్ పైన కూడా ఉంది. వీ కాంట్ జస్ట్ హోప్ ఏదో చేసేసి వర్కౌట్ అయిపోవాలి గాల్లో మేడలు కట్టేసుకోవడం కాకుండా రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండి క్యాషింగ్ ఇన్ ఆన్ ద కరెంట్ ట్రెండ్స్ అనుకోండి, లేకపోతే కరెంట్ ట్రెండ్స్కి అగేన్స్ట్గా ఏదైనా జస్ట్ ఒక థాట్ ప్రొవోకింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ద రెగ్యులర్ స్టఫ్, అలాంటివి ఏవైనా చిన్న డైరెక్టర్స్, చిన్న ఫిల్మ్ చేసే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అటెంప్ట్ చేసినప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మా అందరి గోల్ ఏంటంటే ఒక్క ఫిల్మ్ కాదు కదండి, దీని తర్వాత కంటిన్యూ చేయాలనుకుంటాం. వి ఆల్ టేక్ స్మాల్ స్టెప్స్. సో దిస్ ఈస్ వన్ స్మాల్ స్టెప్ దట్ వీ హవ్ టేకెన్. సో ఐఎమ్ స్టార్టింగ్ స్మాల్, లెట్స్ సీ. సో సృజన్, అంటే మీరు కూడా ఆయనతో జర్నీ చేస్తూ ఉన్నారు, చూసే ఉంటారు. సో ఇప్పటిదాకా ఒక సినిమా ఆడియన్స్ రీచ్ అవ్వడానికి కానీ లేదంటే సినిమా హిట్ అవ్వడానికి కానీ అలాంటి హర్డిల్స్ ఉన్నాయనేది బన్నీవాస్ గారు చాలా క్లారిటీగా చెప్పారు ఇప్పటిదాకా. సో ఆ హర్డిల్స్ అన్నింటినీ దాటుకోగలిగే సత్తా కన్యాకుమారి విషయంలో ఉందనుకుంటున్నారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా విషయంలో? అది దాటేసింది సార్. ఇంకా 2 days ఉంది. ఇక్కడ సార్ చూసినారంటే ఫస్ట్ సక్సెస్ మాకు. మేము బన్నీవాస్ గారిని అప్రోచ్ అయ్యి అతను లైక్ చేయడమే నాకు తెలిసి సక్సెస్. బేసిక్గా అంతకన్నా మేము ఏం చేయలేము కూడా. సంబడి లైక్ హిమ్ షుడ్ సపోర్ట్ లైక్ ఇట్. ఆ తర్వాత అంతకన్నా ఏం చేయలేము మేము. రైట్ నౌ అన్నీ దాటేసింది. రైట్ నౌ ఇక్కడ ఉంది. కాకపోతే ఫస్ట్ నుంచి ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఏదో సక్సెస్ కొట్టేయాలనో లేకపోతే ఈ సినిమా ఎలా చేసేయాలనేది చేయలేదు. డబ్బులు రిటర్న్ వస్తాయో లేదో కూడా ఆ ఇంటెన్షన్ కూడా లేదు. మంచి సినిమా చేయాలి, మనసుకు నచ్చిన సినిమా చేయాలి, అది కష్టపడి చేయాలనే చేసాం, అంతకన్నా ఏం లేదు. నేను నిజంగా అంటే ఈ స్టేజ్ నుంచి మన మీడియా మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మంచి సినిమా, చిన్న సినిమాలు ఈరోజు జనాల్లోకి వెళ్తాం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు. మనం విపరీతంగా పుష్ చేసి విపరీతంగా మనం ఇన్స్టాలో కానీ యూట్యూబ్స్లో కానీ గూగుల్లో యాడ్స్ పెట్టి, అంటే ఈరోజు మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మేము ఒక 60,000 రూపాయలు పెడితే హోర్డింగ్ మాకు మొత్తం 15 రోజులు 20 రోజులు కనిపించింది. తర్వాత అది 1,00,000 2 లక్షలు అయింది. ఈరోజు గూగుల్ యాడ్స్లో పెడతాంటే రోజుకి 2 లక్షలు అవుతుంది. రోజుకి మినిమం 1,50,000 2 లక్షలు పెట్టకపోతే కనబట్టలేదు కూడా.
ఏదో మనం ఖర్చు తగ్గింది అనుకుంటున్నాం కానీ ఖర్చు అయితే తగ్గలేదు, చాలా పెరిగింది. మంచి సినిమా వచ్చినప్పుడు నిజంగా మీ సహకారం ఆ సినిమాని పుష్ ఎప్పుడు చేస్తారు. ఒక సినిమా బాగుందంటే 100% మీరు భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్ళిపోతారు. దట్టు చిన్న సినిమా అంటే చాలా బాగా తీసుకెళ్తారు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఈ చిన్న సినిమాలో వదిలేసేయండి. ఎందుకంటే వాళ్ళ చిన్న సినిమా అంటేనే వాళ్ళ దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉండవు, అన్ని క్వాలిటీ మెయింటైన్ చేయడానికి అంత ఉండదు. అట్ ది సేమ్ టైం కథల్లో కానీ ఇట్లో కానీ చిన్న చిన్నవి ఉన్నా కూడా ఓవరాల్గా సినిమా బాగుందంటే మాత్రం కొంచెం ఎత్తండి. నేను చిన్న సినిమాలు బాగుంటే డెఫినెట్లీ థియేటర్లో అందరం కూడా బాగుంటాం. అది భాస్కర్, ఈ వారం 13 సినిమాలు 2 రిలీజులతో కలిపి మొత్తం 13 సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. అమ్మా ఈ 13 సినిమాల్లో కన్యాకుమారి కొడుతుందంటారా? డెఫినెట్గా స్టాండ్ అవుట్ అవుతుందండి. యాజ్ ఐ నో, నాకు తెలిసింది నారా రోహిత్ గారిది ఒక సినిమా ఏదో రిలీజ్ అవుతుందని చెప్పారు, సుందరకాండ. యా, రెండోది ఇది. మిగతా ఏమవుతుందో ఇంకా చూడలేదు నేను, ఏది రిలీజ్ అవుతుంది అనేది. బట్ డెఫినెట్గా అయితే మాత్రం ఇది స్టాండ్ అవుట్ అవుతుంది అనే నమ్మకం అయితే నాకు ఉంది. అండ్ అన్ని సినిమాలు కూడా బాగుండాలి. ఎందుకంటే మంచి పండగ రోజు పెద్ద సినిమాలు లేవు. పండగ రోజు పెద్ద సినిమాలు లేకుండా దొరకడం చాలా కష్టం జనరల్గా. వీళ్ళందరికి లక్ బాగుంది. ఫస్ట్ అదే అనుకున్నాను నేను, అసలు వీళ్ళకి లక్ చాలా బాగుంది అందుకని చెప్పి అన్ని సినిమాలు వెనక్కి వెళ్ళి వీళ్ళకి దొరికింది అని చెప్పి. సో డెఫినెట్గా ఇది స్టాండ్ అవుట్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ సినిమా. సో మీకు యాక్చువల్లీ ఆయన చూసి వచ్చింది చెప్పిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ మీ పోస్టర్లో ఉన్నటువంటి బటర్ఫ్లై ఫీలింగ్ అన్నది నాకు మీలో కనిపిస్తుంది అనమాట. సో వాసు గారు చూసిన తర్వాత మీకు ఏమన్నా కాంప్లిమెంట్ ఇచ్చారా ఏంటి? సో సార్కి నచ్చింది అనగానే ఐ రిమెంబర్ డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, బనివాస్ సార్కి నచ్చింది సినిమా, ఐ థింక్ మన కష్టాలు ఇవాళ నుంచి అయిపోతాయని అనిపిస్తుందని అన్నారు. అది నిజమే జరిగింది. సో వెరీ హ్యాపీ దట్ సార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సినిమాని. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. సో బన్నీవాస్ గారు ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు సార్? నియర్లీ అంటే నేను ప్లానింగ్లో చాలా టైట్ చేయమని చెప్పానండి. సపోజ్ ఇప్పుడు మన ఇక్కడ సిటీలో తీసుకుంటే సింగిల్ స్క్రీన్స్ ఎక్కువ పెట్టద్దని, ఆల్మోస్ట్ పెట్టద్దని చెప్పాను. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు బుధవారం ఇది వెన్స్డే రోజున రిలీజ్ అవుతుంది. సినిమా బాగుండి టాక్ రేజ్ అయిన తర్వాత స్ప్రెడ్ చేయమని చెప్పాను. బికాస్ ఫస్ట్ ఏంటంటే థియేటర్స్ ఎక్కువ పెట్టేసి మరీ ఖాళీగా ఉంటే కన్నా కూడా కొంచెం టైట్గా వెళ్ళిన తర్వాత ఫ్రైడే ఈవినింగ్ నుంచి థియేటర్స్ రేజ్ చేయడం బెటర్ అని చెప్పి. సో ఫస్ట్ నా స్ట్రాటజీ ఏంటంటే టాక్ స్ప్రెడ్ అవ్వాలి జనాల్లోకి. స్ప్రెడ్ అయిన తర్వాత ఫ్రైడే ఉంది కాబట్టి ఫ్రైడే నుంచి పెంచమని చెప్పాను. ఇక్కడ మొత్తం బాణండి బాట వైజాగ్ కదా మీరు? అవును సార్. మరి ఇండస్ట్రీకి అలాగే వచ్చారు ఏంటి? నేను యాక్చువల్లీ ఇంజనీరింగ్ చేశాను సార్. వైజాగ్ నుంచి చదువుకుని అలా హాస్టల్లో పెరిగాను 7th స్టాండర్డ్ నుంచి. తర్వాత ప్యాటర్న్ ఫాలో అయ్యాను. అంటే అదే డాడీ చిన్నప్పటి నుంచి పుష్ చేయడం అలాగా ఐఐటి కోచింగ్ ఇదంతా. సో ఐఐటి మెడ్రాస్లో అయితే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. అక్కడ నేను థియేటర్ చేస్తూ నాకు ఏమనిపించిందంటే ఇన్స్టెంట్ కనెక్షన్ అయితే ఏదో ఉండేది ఆడియన్స్తో. ఒకసారి మనం జోక్ వేస్తే నవ్వుతారు, లేదంటే మన ఎమోషనల్గా ఉంటే ఏడుస్తారు, మనతో పాటు ఆ కనెక్షన్ ఉండేదన్నమాట. సో అది నన్ను చాలా ఎడిక్టెడ్లా అయిపోయింది అనమాట. నాకు చాలా హై ఇచ్చేది అది. సో అలా నేను బెంగళూరులో ఇంకా డాడీ కూడా అన్నారు, ఏంటి నువ్వు ఐఐటి చేసిన తర్వాత ఏంటి ఇది అని. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, కానీ నాకు ఎందుకో అది యాక్టింగ్ని తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించేది. ఎప్పుడు ఇది చేసి నువ్వు వచ్చేస్తున్నావు అంటే. సో ఆ థియేటర్ చేసి దాని తర్వాత నేను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను సార్. బికాజ్ ఇన్స్పైర్ అయిన యాక్టర్స్ అందరూ చాలామంది ట్రైనింగ్ తీసుకున్నారు. సో నేను కూడా తీసుకోవాలి అనే థాట్ ఉండేది. అది సార్ ఈ లిస్ట్లో చేరుతాం అనేది అది మన చేతిలో లేదు సార్. మా చేతిలో ఉన్నది మేము చేసాము అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్. అంతే సార్, మన చేతిలో లేని దాని గురించి నేను ఎక్కువ ఆలోచించను. అంతే. డాడీకి చెప్పండి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రేపు తీసుకెళ్ళి చదువుకున్నవాడికన్నా సరే చదువు లేనివాడికైనా సరే సంబంధం లేకుండా సక్సెస్ ఇచ్చేది కానీ నిలబెట్టేది కానీ సినిమా ఫీల్డ్. అంతే సార్. అది ఎందుకంటే ఈ ఫీల్డ్లో వచ్చినంత ఫాస్ట్ సక్సెస్ ఫాస్ట్ పని ఏ ఫీల్డ్లోనే రాదు. అలాగే ఇక్కడ నిబద్ధత లేకపోతే కూడా అలాగే వెళ్ళిపోతాం. వాసు గారు, ఈ నెల 30 వైజాగ్లో జనసేన విస్తృత స్థాయి మీటింగ్ ఏదో పెట్టారు. మొన్న పిఠాపురంలో కూడా ఇంటింటికి చీర పంపించి వరలక్ష్మి వ్రతం చేశారు. ఏంటి జనసేన స్టాండర్డ్స్ ఏమైనా మారాయా? మీరు ఎక్కడా కనిపించట్లేదు? లేదండి, మొన్న 1 వీక్ బ్యాక్ కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళొచ్చాను. బట్ ఏంటంటే మరి మీడియా అది పబ్లిసిటీ చేసుకోవడం మీకు తెలుసు కదా, నాకు పెద్ద అది ఎక్కువ ఉండదు. 30th దానికి కూడా వైజాగ్ వెళ్తాను 100%. అటెండ్ అవుతాను. ఓకే. చరణ్ గారు,
యాక్చువల్లీ సృజన్ గారితో స్టార్ట్ అయిన తర్వాత మధు గారు యాడ్ అయ్యి ఇప్పుడు వాసు గారి దాకా ఆగింది కదా, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? నేను నమ్మలేకపోతున్నానండి ఇంకా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కాదు, ఒకసారి వాసు గారిని గెలమనండి, లేకపోతే నమ్మలేకపోతే. లేదండి, ఎప్పుడైతే నాకు వంశీ కాల్ చేసి చెప్పాడు ఇలాగా బనివాస్ గారు మనకి తీసుకెళ్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ అవర్ జర్నీ ఆఫ్ కన్యాకుమారి. అండ్ మధుశాలిని గారు అలాగే మీరిద్దరు ఏంజల్స్ లాగా మా సినిమాకి తోడై ముందుకు తీసుకెళ్తున్నారంటే ఇట్స్ బ్లెస్సింగ్ అండి, అంతే. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్. సృజన్, ఈ ట్రైలర్లో ఆ అమ్మాయితో చాలా పల్లెటూరులో మాట్లాడుకునే బూతులు తిట్టించారు. అవి రియల్గా రాసుకున్నారా, కావాలని చెప్పించారు? బూతులు ఏం లేవు సార్ అందులో. అంటే అమ్మాయి ఒకసారి ఎక్కడో గొల్లిగా అని తిడుతుంది ఈ అబ్బాయి. అది మా ఉత్తరాంధ్రలో చాలా కామన్ సార్, అది తిట్టు కాదు. యాక్చువల్గా నాకు కూడా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పారు, నేను డబ్బింగ్ చేస్తున్నప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పారు అతను శ్రీకాకుళం, ఇది కొద్దిగా తిట్టు తెలుసా అని. లేదు సార్, కామన్ గా వింటాను, నేను నార్మల్ అనుకున్నాను. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అది పెద్ద బూతు. అదే శ్రీకాకుళంలో కాదు. ముసలమ్మలు తిడుతూ ఉంటారు అందరు. థ్యాంక్ యూ అండి.